అందరికీ నమస్కారం అండి. నమస్కారం. భక్తి అంటే ఏంటో చెప్పుకున్నాం. భక్తి అంటే ఏంటి నిరంతరము స్వస్వరూపము పరమాత్మతో మనస్సు అనుసంధానం కలిగి ఉండటమే భక్తి అని చెప్పుకున్నాం. సాధన చేసే సంపత్తి గురించి చెప్పుకున్నాం అండి. ఇవాళ గురూప సదనము ప్రశ్న విధానం గురించి 10 శ్లోకాలు ఉన్నాయి. అది చెప్పుకున్నాం అండి. ఉక్త సాధన సంపన్న తత్వ జిజ్ఞాసు ఆత్మన ఉపసీదేత్ గురుం ప్రాజ్ఞం యస్మాత్ బంధ విమోక్షణం. ముందు చెప్పబడిన సాధన చేసే సంపత్తితో సాధన చేసే సంపత్తి అంటే చెప్పుకున్నాం కదా. ఆత్మానాత్మ విచారణము, ఇహమోత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి శక్తి సంపత్తి, ముముక్షత్వం అని ఈ 4 సాధనలు కావాలి. ఎవరైతే బ్రహ్మ విచారం చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ 4 సాధనలు కావాలని చెప్పుకున్నాం. ఆ సాధనతో కూడుకున్నవాడు శిష్యుడు ఆ సాధన సంపత్తిని అంతా కూడా సంపాదించుకున్నాడు. ఆలోచనతో, విచారంతో, దాంతో తన ఆత్మస్వరూపమును తెలియగోరిన వాడై, అంటే ఆ సరుకులన్నీ తెచ్చుకున్నాడు. వంట చెయ్యాలి. వంట చెయ్యాలంటే వంట చేపొచ్చిన వాళ్ళని దగ్గర పెట్టుకుని వంట చెయ్యాలన్నమాట. తన ఆత్మస్వరూపమును తెలియగోరిన వాడై, మరి తను ఎట్లా ఉన్నాడు? సాధన చేసే సంపత్తితో కూడుకొని ఆత్మస్వరూపాన్ని తెలియాలనే సంకల్పం కలిగిన వాడు శిష్యుడున్నాడు. మరి గురువు ఎట్లా ఉన్నాడని చెప్తున్నాడు ఇక్కడ. సంసార బంధ ఛేదన దక్షుడును విజ్ఞానిదీనగు దేశక స్వామిని సమీపించవలేను. అట్లా ఉన్న శిష్యుడు, ఆత్మస్వరూపాన్ని తెలియగోరిన శిష్యుడు సంసార బంధ ఛేదన. సంసారం అంటే ఏంటి? మనస్సు చేసే సంకల్ప వికల్పాల విధి ఏదైతే ఉందో దాన్ని ఆధ్యాత్మంలో సంసారం అంటారని. మనకు భౌతికంలో భార్య, భర్త, పిల్లలు ఇదంతా ఒక సంసారం. కానీ మానసికంలోకి వెళ్ళేటప్పటికి ఏంటయ్యా అంటే మనస్సు చేసే సంకల్ప వికల్పాలు ఏదైతే ఉందో అది సంసారం. కాబట్టి ఆ సంసార బంధ ఛేదన దక్షుడును దాంట్లో నిష్ణాతుడై ఉన్నాడు. ఆ సంసారాన్ని ఛేదించటంలో ప్రజ్ఞానిధి అనుభవం కలిగింది. ఎవరికి? గురువుకి ఆత్మస్వరూపం గురించి అనుభవం కలిగిన వాడైన దేశక స్వామిని సమీపించాలన్నమాట. శిష్యుడేమో అట్లా ఉండాలి, గురువు ఇట్లా ఉన్న గురువుని ఆ శిష్యుడు సమీపించాలి. సమీపించాక శ్రోత్రియో వృజినో కామహతో యో బ్రహ్మ విత్తమః బ్రహ్మణ్యుపరత శాంతో నిరింజన యువానలః అహేతుక దయాసింధుర్ బంధురాన మతాం నత్సతాం. శ్రీ సద్గురు యొక్క లక్షణములను చెప్పుతున్నారు. వేదసారం ఎరిగి ఆచరణ దక్షుడును వేదంలో యొక్క సారం తెలుసుకున్నాడు. వేదాలేమో మనకు రకరకాల యజ్ఞాగాదులు అవన్నీ చెబితే దాంట్లో ఉపనిషత్తులు ఉన్నాయి. వేదసారం అంటే ఉపనిషత్తుల్లో ఉన్న సారం కూడా తెలుసుకున్న దక్షుడు సకల పాప వినిర్ముక్తుడును. అంటే సకలం అంటే ఇంకా మంచిని చెడని లేకుండా, నేననే భావం లేకుండా ఆ దాంట్లో నుంచి ముక్తిని పొందిన వాడు, విడివడిపోయిన వాడు నిష్కళంకుడును. అంటే ఏ కళంకము లేదనమాట. భగవంతుడు ఎట్లా ఉంటాడో అకళంకుడు అనుకున్నాం కదా, అట్లాగే ఆ గురువు కూడా నిష్కళంకుడును, కామమునకు లోబడిన వాడును. అంటే ఏ సంకల్పానికి కూడా లోబడడు. ఉత్తమ బ్రహ్మవేత్తయును సర్వదా పరబ్రహ్మయందు రమించుచు తత్సుఖమును బడిసిన వాడును. ఎప్పుడు కూడా సర్వదా కూడా ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో కూడా పరబ్రహ్మయందు రమించుతూ తత్సుఖాన్ని బడుస్తున్నాడు. ఏం సుఖం అది? ఆత్మసుఖాన్ని పొందుతున్నాడు, అనుభవిస్తున్నాడు ఎప్పుడు కూడా. అట్లాంటి వాడును కట్టెలు లేని అగ్ని వలె సమస్త వృత్తులు ఉపశమించుటకే శాంతమూర్తి ప్రకాశించుతుంది వాడును. కట్టెలు లేకుండా అగ్ని ఉంటుందా? ఎక్కడున్నానండి? ఉంటుంది. ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఆ జ్ఞానాగ్ని ఉంటుంది అనమాట. ఎందుకయ్యా అంటే ఇంకా ఏమీ లేవు అక్కడ. మొత్తం కూడా దగ్ధం అయిపోతే సంచితము, ప్రారంధం, ఆగామి అంటాం కదా, 3 కర్మలు అంటాం మనకి. వాటికి సంచితం అంటేనేమో తెచ్చుకున్నది, ప్రారంధం అంటే అనుభవిస్తుంది, ఆగామి అంటే రేపు వచ్చేది. ఈ 3 కూడా లేకుండా ఉన్నది ఏంటది? జ్ఞానాగ్ని. అంటే ఇక్కడ ఆ జ్ఞానాగ్నిలో సమస్త వృత్తులు ఉపశమించుటయే శాంతమూర్తి ప్రకాశించుతుంది వాడును. ఎవరు? గురువు అట్లా ఉన్నాడు. తనకు నమస్కరించుతుండడు సత్పురుషులకు. మరి ఆ గురువే అంత గొప్పవాడైనప్పుడు అసలు అలాంటి గురువుని తెలుసుకుని వెళ్లే శిష్యుడు ఎట్లా ఉంటాడు?
సత్పురుషుడు. ఆ సత్పదార్థాన్ని తెలియజోరాలనే జిజ్ఞాస కలిగింది. సాధన చతుష్టయ సంపత్తి ఉన్నది కలిగిన శిష్యుడు కాబట్టి వాడు ఎట్లాంటి వాడు? సత్పురుషుడు అన్నమాట. అట్లాంటి సత్పురుషులకు బంధువును ఎవరు? ఈ గురువు. ఎలాంటి ప్రయోజనమును అపేక్షింపకయే అయ్యో శిష్యుడు వచ్చాడు, నాకు అట్టిచ్చాడా ఇట్టిచ్చాడు అనేది ఎలాంటి ప్రయోజనము ఆశింపట్ల. ఏ రకంగా కూడా ఈ సేవ చేయించుకోవాలని గాని ఏ భావన లేదా గురువుకి. అట్లాంటి వాడికి దయా సముద్రుడును అనగా నిర్హేతుక జాయమాన కరుణా సముద్రుడును అయిన వాడు సద్గురువు. సద్గురువు ఎట్లా ఉండాలి? నిర్హేతుకం అన్నమాట. ఏ కారణము ఏమీ లేదు. దయా సముద్రుడు. ఆ సముద్రం ఎంతో అపారమైన సముద్రం, అంత దయ కలవాడు అనమాట. అట్లాంటి ఆ వాడైన వాడే సద్గురువు. అట్లాంటి సద్గురువుని సమీపించాలని చెప్తున్నాడు. ఇక తమారాధ్య గురుం భక్త్య ప్రశ్రయ సేవైకి ప్రసన్నం తమ ప్రాప్య జ్ఞాతవ్య మాత్మనః. పూర్వోక్త ఆ గురువు ఎట్లా ఉండాలని మనకు వేమన చెప్తున్నారండి. దానికి కూడా వేదాంత సారసం వాదితుడగు గురును వేడి పరిపూర్ణుడవై మోదంబున గురి నుంచుము సాధనలో ముక్తి కలుగు సత్యము వేమా. వేదాంత సారగుణ సంవాదితుడగు. వేదాంతంలో సారం ఏదైతే ఉందో ఇప్పుడు మనకి దీంట్లో చెప్పినట్టుగా వైవేక్ చూడమణిలో ఆదిశంకరాచార్యులు చెప్పినట్టుగా వేమన కూడా చెప్తున్నారు. వేదాంత సార గుణ సంవాదితుడగు గురును వేడి పరిపూర్ణుడవై. వేదాంత సారం తెలిసిన గురువుని దగ్గరికి వెళ్లి వేడుకుని పరిపూర్ణుడివై మోదంబున గురు నుంచి ఎప్పుడైతే ఆనందాన్ని పొందుతావో గురువు చెప్పింది తెలుసుకుని దాంట్లోనే గురి నుంచి సాధనలో ముక్తి కలుగు సత్యము వేమా. సాధన చేసుకుంటే నీకు ముక్తి కలుగుతుందని చెప్పి వేమన చెప్తున్నారు అనమాట. తర్వాత సమారాజ్య గురుం భక్త్యా ప్రశ్రయ సేవనై ప్రసన్నం తమ నుప్రాప్య జ్ఞాతవ్యం ఆత్మనః. గురువు సకల గుణ సంపన్నుడగు. అంటే ఇంతకుముందు చెప్పాడు కదా గురువుకి ఏముండాలి అనేది సత్పురుష లక్షణాలు. వేదసారం తెలియాలి, దాన్ని ఆచరణలో కూడా దక్షుడుగా ఉండాలి. ఊరిని వేదసారం తెలిసింది అనుకుంటే ఎట్లా ఆచరించాలి? ఆచరణ లేనిదంతా కూడా ఒకదానే అవుతుంది. ఏదైనా సరే ఆచరించినప్పుడే దాని ఫలితం కనిపిస్తుంది మనకు. కాబట్టి వేదసారం ఎరిగి దాన్ని ఆచరించడానికి దక్షుడై ఉండి సకల పాప వినిర్ముక్తుడై ఉండి నిష్కలంకుడు ఏ కలంకం లేకుండా ఉండి కామమునకు ఉత్తమ బ్రహ్మవేత్త అయిన వాడే సరైన సద్గురువు అని చెప్తున్నాడు అన్నమాట మనకి. అట్లాంటి సద్గురువు సకల గుణ సంపన్నుడగు శ్రీ సద్గురువును నిష్కలంక భక్తితో ఆరాధించి శిష్యుడు ఎట్లా ఉండాలి? ఏ కళంకము లేకుండా ఉండాలంటే ఆ గురువు నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి దాన్ని అంతవాణ్ణి చేయాలి ఇంతవాణ్ణి చేయాలి ఏమీ లేదు. భక్తి అనేటప్పటికి చేయటమే ఏదైనా సరే చేయటమే అసలైన భక్తి అనమాట. అట్లాంటి సద్గురువును నిష్కళంక భక్తితో ఆరాధించి వినయ విశ్వాస శుశ్రూషలచే ప్రసన్నుగా చేసి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఎంతో వినయంగా ప్రశ్నలు వేసేటప్పుడు విశ్వాసం ముందు ఏం కావాలి? విశ్వాసం కావాలి. గురువు మీద విశ్వాసం ఎప్పుడైతే ఉందో అప్పుడు అన్ని విశ్వాసం లేకపోతే బెసిగిపోతుంది. ఇదేంట్లే గురువు గారు చెప్పింది 10 సెకండ్లు లేదా ఇదేంట్లే అనుకుంటే ఉట్టిదే అయిపోతుంది. గురువు గారు 10 సెకండ్లే చెప్తారు. దీంట్లో ఏం రహస్యం ఉందో గురువు గారు చెప్పినట్టు చెయ్యాలనేది ఎప్పుడైతే శిష్యుడికి దృఢ నిశ్చయం కలిగిందో అప్పుడు ముందుకెళ్తాడన్నమాట. అందుకని చెప్పి అట్లా గురువు గారి యందు వినయము విశ్వాసము శుశ్రూష అంటే సేవ చేసుకుంటా ప్రసన్నుగా చేసి గురువుని ఎప్పుడు కూడా ప్రసన్నుగా చేసుకుని సమీపించి దేశక స్వామిని తనచే తెలియదగిన పరబ్రహ్మ విషయమై ప్రశ్నలు వేయవలేను. ఏం చెయ్యాలి? ఆ దేశక స్వామిని ఆ సద్గురువు దగ్గర సమీపించి శుశ్రూష చేసి విశ్వాసం ఉంచుకొని తనచే తెలియదగింద తనకేం తెలియాలి? తనకి ఆత్మతత్వం తెలియబడాలి తనకి. కాబట్టి అట్లాంటి తెలియదగిన పరబ్రహ్మ విషయమై ప్రశ్నలు వేయాలి. అట్లా పరబ్రహ్మ తత్వం గురించి గురువు దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు వేయాలన్నమాట. ఏం చేయాలి? ఇక్కడ గురువుకి సేవ చేస్తున్నాడు అన్నమాట. సేవ చేసి వినయ విశ్వాసాలతో ఉంటున్నాడు. దానికి మనకు వేమన యోగ పద్యం చెప్తారమ్మా. సేవ చేసి గురుని స్థిరభావం అందెడు త్రోవనింటి జ్ఞప్తి తొలగనేక భావం అందే పరము పరికించి చూడరా విశ్వదాభిరామ వినురవేమా. సేవ చేసి గురుని స్థిరభావం అందెడు. గురువుకు సేవ చేసి ఆ స్థిరత్వం విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని నిలకడగా అడ్డుపెట్టుకుని ఆ త్రోవలోనే ఏదైతే సాధన చేస్తున్నాడో గురువు చెప్పింది చేసుకుంటా
ఆ జ్ఞాపకం పెట్టుకుని దాన్ని తొలగకుండా భావం అందే పరము పరికించి చూడరా, ఆ భావంలోనే పరతత్వం ఉంది, దాన్ని పరికించి చూడరా అని మనకు వేమన యోగి చెప్తున్నారు అనమాట. స్వామిన్న మస్తేన తలోక బంధో కారుణ్య సింధో పతితం భవాబ్ధౌ మా ముద్దరి ఆత్మీయ కటాక్ష దృష్ట్యా రుజ్వాతి కారుణ్య సుధాభి వృష్ట్యా. గురువర్యుని శిష్యుడు ప్రార్థించుతున్నాడు, వినయభక్తి ప్రవృత్తులతో కూడిన వారికి పరమ బంధువైన వాడా. ఎట్లా సంబోధిస్తున్నాడో చూడండి గురువు. శిష్యుడు వినయ భక్తి ప్రపత్తులతో కూడిన వారికి, ఎవరికైతే వినయము భక్తి ప్రపత్తి అంటే శరణాగతి అండి, శరణాగతితో కూడిన వాడికి పరమ బంధువైన వాడా, ఓ కరుణా సముద్ర, ఓ స్వామి నీకు నేను నమస్కరించుతున్నాను. వేలమన సంసార సముద్రమున బడి దిక్కుగానక కడు దీనుడనైన నన్ను కపటరహితమైన కారుణ్య అమృత వృష్టిని ధారధారలుగా వర్షించినట్టి తమ కటాక్ష వీక్షణముచే ఉద్ధరింపుమా అని అడుగుతున్నాడు శిష్యుడు. ఎంత గొప్పగా అడుగుతున్నాడు చూడండి. నేను నీకు నమస్కరిస్తున్నాను, నువ్వు ఎట్లాంటి వాడు, ఎట్లా నేను నమస్కరిస్తున్నాను, వినయంతో భక్తితో శరణాగతితో అడుగుతున్నాడు అనమాట గురువుని. మనకు కూడా భగవద్గీతలో కూడా 2వ అధ్యాయం 7వ శ్లోకంలో వస్తుందండి, నేను నీకు శరణాగతుణ్ణి అంటాడు. ఏంటయ్యా అంటే శరణాగతి ఏంటయ్యా అంటే గురువు ఏది చెబితే అది చేయటమే శిష్యుడు కర్తవ్యం అన్నమాట. అందుకని అట్లా నమస్కరిస్తున్నావు, శరణాగతిగా ఉంది. ఎందుకని ఇట్లా నమస్కరిస్తున్నానంటే సంసార సముద్రంలో ఉండి దిక్కుగా అనకుండా ఉండి కడు దీనుడనైన నన్ను కపటరహితమైన కారుణ్యం, మళ్ళీ కపటం లేకుండా ఉండాలి. నువ్వు చూపించే కారుణ్యంలో నువ్వు చూపించే కరుణ అమృత వృష్టి ఏదైతే ఉందో అది ధారలు ధారలుగా వర్షించినట్టు తమ కటాక్ష వీక్షణముచే నన్ను ఉద్ధరింపుమా. ఈ సంసార సముద్రంలోంచి ఎట్లా ఉద్ధరించాలంటే నన్ను ఇట్లా ఉద్ధరించుగా, నువ్వు కూడా కపటరహితమైన కారుణ్య అమృత వృష్టి, మృతం లేని ఏదైతే ఉందో ఆత్మతత్వాన్ని నాకు ప్రసాదించుమా అంటున్నాడు శిష్యుడు. అంటూ దుర్వార సంసార దవాగ్ని తప్తం దోధూయమానం దురదృష్ట వాతైకి భీతం ప్రపన్నం పరిపాహి మృత్యో శరణ్యమన్యం యదహంస జానే. ఓ గురుస్వామి, తమ కంటే వేరొకరు నన్ను రక్షించువారు లేరు, తమరే శరణుదొచ్చిన వారిని రక్షింప సమర్థులు. దుర్లంఘ్యమైన సంసార దావాగ్నిచే పరితపించువాడును, నన్ను ఆవరించిన అవివేక రూప దురదృష్ట వాయువులచే చెలించుతున్న వాడను, మృత్యు భీతుడను, శరణుదొచ్చిన వాడను కావున నన్ను మృత్యువు నుండి అమృతత్వమును పొందించి రక్షించుమా అంటున్నాడు. ఎవరు? శిష్యుడు. మీరు కాక నన్ను ఇంకా ఎవరు రక్షించేవాళ్ళు లేరు. కాబట్టి ఈ సంసారం ఎట్లా ఉంది, దావాగ్ని ఎట్లయితే అగ్ని దావాగ్ని బడబాగ్ని సముద్రంలో ఉంటుంది, చెట్లు కూడా రాసుకుని అగ్ని కొడతాయి చూసారా, అట్లాగే ఈ సంసారం అనే దావాగ్ని. ఎందుకని ఎప్పుడు సంకల్ప వికల్పాల ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ప్రకృతి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే అరిచద్వర్గాలన్నీ కూడా ఈ సంకల్ప రూపంలో వచ్చేసి దావాగ్నిచే పరితపిస్తున్నాడు. దీంట్లోంచి నేను బయటపడాలి, ఎట్లాగా అని శిష్యుడు బయటపడుతూ గురువుని వేడుకుంటున్నాడు అనమాట. ఈ నన్ను ఆవరించింది ఈ అవివేకం అనే వాయువులచే, దురదృష్ట వాయువులచే, ఆ గాలిచే బాగా చాలా లోతుగా ఉందండి. అవివేక రూప దురదృష్ట వాయువులచే చెలించుతున్న వాడని. ఎందుకని తనకు తెలిసింది నేను ఇందులో ఉన్నాను, ఈ సంసార సముద్రంలో ఉన్నాను, దీంట్లోంచి నేను బయటపడాలనేది తెలిసింది కాబట్టి తనకు తానే వేడుకుంటూ తనకు తాను చెప్పుకుంటున్నాడు అనమాట శిష్యుడు గురువుకి. ఈ దురదృష్ట అవివేకం అని అంటే వివేకం లేదు, విత్తయత్త విచక్షణ జ్ఞానం లేదు నాకు నేను ఇందులోంచి బయటపడాలని శిష్యుడు వేడుకుంటున్నాడు. మృత్యుభీతుడను, అమ్మో చావంటే భయం నాకు, శరణుదొచ్చిన వాడను, నిన్ను నేను శరణుదొచ్చాను కావున నన్ను మృత్యువు నుండి అమృతత్వమును పొందించి రక్షించుమా. అమృతత్వం అంటే ఏంటి? మృతం లేని, చావులేండి. మృత్యు అంటే ఏంటి? చావు. నన్ను ఈ చావు నుంచి చావులేని అమృతత్వాన్ని పొంది రక్షించుమా అని గురువుని వేడుకుంటున్నాడు అన్నమాట శిష్యుడు. శాంతా మహాంతో నివసంతి సంతో వస తవ శ్లోక హితం చరంతః తీర్ణాస్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతున జ్ఞానతి తారయంతః.
ఫల పుష్పాదులతో కూడిన వసంత ఋతువు వలె భక్తి జ్ఞాన వైరాగ్యతలతో కూడిన వారై లోకహితమునొనర్చు వారును శాంతులను దాంతులునగు మహాత్ములు భయంకరముగు సంసార సముద్రమును తాము తరించటమే కాకుండా అందులో మిగిలిన ఇతర జనులను కూడా కారణము లేకనే అనగా దయాదృష్టితో తరింప చేయుచున్నారు. మరి వసంత ఋతువులో చెట్లు ఎట్లా ఉంటాయి? ఫలపుష్పాదులను ఇచ్చి అవి ఏమన్నా కోసుకున్న వాళ్ళని ఏమన్నా అడుగుతాయి, ప్రతిఫలం ఏమి అడగవు. మరి గురువు ఎట్లా ఉండాలి? అట్లా ప్రతిఫలం ఆశించకుండా ఉండి లోకహితాన్ని చేకూరుస్తాయి. అవి పళ్ళు పువ్వులు ఇచ్చేంటి అందరికి ఆ క్షుద్బాధను తీరుస్తాయి. పళ్ళ చెట్లు కానీ అడుగుతాయా? అడగవు. అట్లాగే గురువు కూడా ఈ సంసార సముద్రంలో ఉన్నవాడిని ఏమీ ఆశించకుండా ఎవరైతే శరణు వస్తాడో చెట్లేమి మన దగ్గరకు రావండి, పళ్ళు పువ్వులు ఇవ్వవు, మనం వెళ్ళే తీసుకుంటాం. అట్లాగే ఆ గురువు దగ్గరకు వెళ్లి మనం ఆ తన దగ్గర ఏదైతే ఉందో ఆత్మజ్ఞానం అనే ఫలపుష్పాదుల ఆ ధనాన్ని శిష్యుడు తన యొక్క వినయ విధేయతలతో ఆ గురువుకు నమస్కారం చేసి వాటిని తీసుకోవాలన్నమాట. ఇట్లాగే మనకు చెట్లు ఎట్లా ఇస్తాయో వసంత ఋతువులో వాటితో నిండిపోయి ఉంటాయో ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో గురువు కూడా నిండిపోయి ఉంటాడు. శాంతుడు దాంతుడైన ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఈ భయంకరము సంసార సముద్రాన్ని తాను తరించాడు. ఎవరు? గురువు తరించాడు కాబట్టి శిష్యుడిని తరింప చేయగలడు. గురువే తరించిపోతే శిష్యుడిని ఏం తరింపజేస్తాడు? కాబట్టి ముందు గురువు తరించిన గురువు దగ్గరికి వెళ్ళి కారణము లేకనే దయాద్ర దృష్టితో తరింప చేస్తున్నారు. ఏ కారణము లేదు. కారణం ఉంటే ఏమవుతుంది? మళ్ళీ కార్యం జరుగుతుంది. అక్కడ కారణము లేదు, కార్యము లేదు. శిష్యుడు వచ్చాడు, శిష్యుడి యొక్క మనస్థితి ఇట్లా ఉంది, వీడి వినయ విధేయతలతో ఉన్నాడు కాబట్టి వీడికి మనం ఏదన్నా చెబితే వీడికి అంటుతుంది చెప్పిన విద్య. ఎందుకంటే మనస్సు ఎప్పుడు కూడా గురుభావంలో ఉండి ఈ సంసార సముద్రంలోంచి దాటాలన్నారు. సంసార సముద్రంలోంచి దాటడం అంటే ఏంటి? వదిలిపెట్టడం కాదు, దీంట్లో ఉంటూనే దీన్ని తరించాలి. దాటాలంటే ఇవాళ ఒక్కరోజు గంటేసేస్తాడు అయిపోతుందో. సంసార సముద్రం దాటాలంటే మానసిక స్థితిలో ఉన్న సంసారాన్ని దాటలేదు, ఒకసారి దాటలేడు కాబట్టి నిదానంగా మెల్లమెల్లగా దాటడానికి ఉపాయం చెప్తాడు. తను దాటి అవతల ఒడ్డుకు వెళ్లి ఈ సంసారం అంటే ఏంటో తెలుసు, అవతల ఒడ్డు అంటే ఏంటో తెలుసు, మృత్యు అంటే ఏంటో తెలుసు, అమృతత్వం అంటే ఏంటో తెలుసు గురువుకి. కాబట్టి తాను రెండూ పొందాడు కాబట్టి మృత్యుతో అంటే మృత్యు అంటే ఏంటంటే సంసార సముద్రంలో ఉంటే ఎంత బాధ కలుగుతుందో ఆ బాధని తెలుసుకున్న శిష్యుడు వచ్చాడు కాబట్టి వీడికి మనం చెబితే వీడికి అర్థం అవుతుంది, అవగాహన చేసుకుంటాడనే ఉద్దేశంతో కారణం లేకుండానే దయాద్ర దృష్టితో తరింపజేస్తాడనమాట అట్లాంటి శిష్యుని. అయం స్వభావ స్వత ఏవ శ్రమ పనోద ప్రవణం మహాత్మనాం సుధాంశురేష స్వయమర్థ కర్కశ ప్రభావి ప్రాప్తాప మతిక్షితిం కిలా. శీత కిరణుడు ఎలాగున తీక్ష్ణ కిరణములు గల సూర్యునిచే తప్పింపబడి బాగుగా కాగిన భూమినంతయు తన అమృతమయములకు చల్లని కిరణములచే చల్లార్చి స్వయముగా రక్షించుచున్నాడు. ఎందుకని పగలల్లా ఎండ కాశాక ఏమవుతుంది? వెచ్చబడిపోతుంది భూమి అంతా. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి ఆ శీత కిరణుడు అంటే చంద్రుడు వచ్చి ఆ వేడినంతా కూడా చల్లార్చేసేసి ఎంత చల్లగా హాయిగా ఉంటుందో అలాగున మహాత్ములను దుస్తర దురంత సంసార సంతాపముచే పరితపించుతున్న జీవుల పరితాపమును తమ ఆత్మబోధక వాగామృతమును ధారలు పెద్దగా వర్షించుటచే పోగొట్టి వారి హృదయములను ప్రసన్నములుగాను వితరాగములుగాను చేసి రక్షించుతున్నారు. ఈలాగున పరప్రాణుల తాపమును పోగొట్టుట మహానుభావులకు స్వతసిద్ధముగా ఎన్న స్వభావమేను. ఇది ఎట్లాంటిది? పరప్రాణులు అంటే వచ్చిన శిష్యుల కంటే వేరే వాళ్ళు, అంటే వేరే కదా. పరప్రాణుల తాపం ఏం తాపం? ఈ సంసార దావాగ్నిలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళకి జీవులకు అందరికీ కూడా ఆత్మబోధక వాగామృతమును. ఎందుకంటే ఆత్మబోధ అనేది వాగామృతం, వాక్కుతో చెప్పేదన్నమాట. అందుకని మనకి వేమనయోగి చెప్తాడు, వాక్కునందు గురువు. వాక్కులో ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. కాబట్టి వాక్కుని దేనికి ఉపయోగించాలి, ఎట్లా ఉపయోగించాలి అనేది
ఆ గురువుకి తెలుసు కాబట్టి ఆ వాగామృతం వాళ్ళ నోట్లోంచి ఏ మాట వచ్చినా అమృత భావంతో ఉంటుంది. ఆ వాగామృతం ఏం చేస్తాడు, ధారలు ధారలుగా వర్షింప చేస్తాడు. ఎవరికి? శిష్యుడికి. అవి వర్షించి పోగొట్టి వారి హృదయములు ఏం చేస్తాడు, ఆ సంసార దావాగ్ని అది ఉంది కదా, దాన్నంతా కూడా పోగొట్టి వీతరాగముగాను చేసి రక్షించుతున్నాడు. వీతరాగం అంటే కోరికలు అనేవి ఎక్కడ పుట్టినాయి, ఎట్లా ఉన్నాయి, వీటి వలన ఎంత ఉపయోగం నీకు ఏంటి, ఇదంతా కూడా చెప్పి గురువు వాళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళని పోగొట్టడమే వారి మహానుభావుల యొక్క స్వభావం స్వతసిద్ధంగా ఉందని చెప్తున్నారు అన్నమాట. బ్రహ్మానంద స్వతానుభూతి కలితై పూతై సుశీతైరీత్యై ఉష్మ ద్వాక్క లసోంగితై శృతి ముఖైర్ వాక్య మతై స్వేచ్ఛయా సంతప్తం భవతా వదహన జ్వాలాభిరేణం ప్రభో ధ్యానాస్తే భవదీక్షణ క్షణగతేః పాత్రీకృతాః స్వీకృత. మరలా శిష్యుడు మిక్కిలి ఆర్తుడై కడు దీనతతో శ్రీ గురుదేవుని ప్రార్థించుచున్నాడు. ఓ సకల దీనజన రక్షణ సమర్థ, నేను సకల అనర్థముల నొసగునదియు మిక్కిలి దుఃఖప్రదమైనదనగు ఈ సంసార తాపమును దావాగ్ని యొక్క మినుమంటలంటే కొద్ది కొద్దిగా మినుమంటలచే నిరంతరము పరితపింపబడిన వాడనే అసలు ఎప్పుడు జరుగుతూనే ఉంది. మినుకు మంటా ఉంది మనకు అనుకుంటాం కదా, అట్లాగే మినుమంటలచే నిరంతరము తప్పింపబడిన వాడనై వేరు దరిగానక మిమ్ముల శరణుదొచ్చినాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ సంసార దావాగ్ని, ఈ తాపం నన్ను దహించేస్తోంది. దీన్ని ఎటు దరిగానక మిమ్మల్ని శరణుదొచ్చాను. ఓ దయామయ్య, బ్రహ్మానంద రసాస్వాదముతో కూడినవియు పరమ పవిత్రములు అయినయు చల్లనవియు ఇడతగనవియు తమ వాక్కులు కుంభముల నుండి కుమ్మరింపబడినవియు. ఎట్లా ఉంది మీ వాక్కులు, ఎట్లా ఉన్నాయి? ఆ బ్రహ్మానంద రసాస్వాదంతో ఉండి పరమ పవిత్రములైన మీ మాటలు ఎంతో చల్లగా హాయిగా ఉన్నాయి. కొంతమంది దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే చాలండి, 2 మాటలు చెప్పినా ఎంతో బాగుంటుందండి, హాయిగా ఉంటుంది, కష్టాలన్నీ పోయినట్టే ఉంటుందని అంటా ఉంది సహజంగా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళల్లో ఆ శాంత స్వభావ గుణాలు ఉంటే వాళ్ళ మాటల్లోంచి మనకి శక్తి కలుగుతుంది. మనలో ఉన్న తాపం ఏదైతే ఉందో అది తగ్గుతుంది అన్నమాట. ఇట్లా గురువుని అట్లా సంబోధిస్తున్నారు. ఆ ఎడతెగను తమ వాక్కులు అనే కుంభములు అంటే ఆ వాక్కులు ఆ కుండలలోంచి నీళ్లు ఎట్లయితే పడతాయో అట్లాగే మీ వాక్కులనే కుంభముల నుండి కుమ్మరింపబడినవి వేదసారములవినకు తమ వాక్ సుధాధారలచే నన్ను స్నానము చేయించుమా. ఎందుకని? ఈ పాపం అంటే నేననే భావంతో ఈ అరిసితో కొట్టుకుంటున్నా సంసార దావాగ్నితో. ఇందులోంచి బయటపడే మార్గం నాకు కనిపించట్లా. కాబట్టి ఆ గురువు దగ్గరికి వెళ్ళి శరణు వేడుకుని అడుగుతున్నాడు అనమాట. అడుగుతూ తమ వాక్కులనే కుంభాలున్నాయి, వాటితో కుమ్మరించి ఆ వాక్ సుధాధారలచే నన్ను స్నానము చేయించుమా అంటే నిజంగా ఇక్కడ స్నానం అని కాదు, కాకపోతే సంబోధన అట్లా రాశారు మనకు ఆదిశంకరాచార్య. ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్ళి వినయ విధేయతలతో ఉంటాడో ఈ సంసారం ఉట్టిది నాన్న, దీంట్లోనే ఉండి తరించాలి నువ్వు. సంసారం వదిలిపెట్టడం వైరాగ్యం కాదు, సన్యాసం కాదు. సంసారంలో ఉండి సంసారాన్ని మిథ్యని భావించి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండమని చెప్తాడండి బ్రహ్మ విద్య తెలిసిన గురువు. దేన్ని ఎవరిని వదిలిపెట్టమని చెప్పడు. కాబట్టి నన్ను అట్లా స్నానం చేయించుమా. ఎందుకనగా తమ కృపా కటాక్ష ఆత్మను ఉత్సవమును పొందిన వారు స్వీకరింపబడిన వారే పాత్రులగుతున్నారు. అంతా తమ దృష్టి పడిన మాత్రము చేతనే అందరూ తరించుతున్నారు. అట్టి సామర్థ్యము మీ యందు కలదు కనుకనే ప్రభువన దగ్గర ఉన్నారని భావము. ప్రభు అంటే స్వామి అంటే ఏంటయ్యా అంటే అంత గొప్ప జ్ఞానం కలిగి ఆ గురువు ఆ దృష్టి చేతనే వాళ్ళ యొక్క ఆ అజ్ఞానాన్ని తరింపజేస్తున్నారు. అట్టి సామర్థ్యము మీ యందు కలదు కనుకనే మిమ్మల్ని ప్రభు అంటున్నారని సంబోధిస్తున్నారు. కణం శరేయం భవసింధుమేతం కావా గతిర్మే హతము స్థిపాయ జ్ఞానేన కించిత్ కృపయావ మాం ప్రభో సంసార దుఃఖ
సతిమాత నుస్వా. ఓ ప్రభు, నేనేలాగూ ఈ సంసారమును సముద్రమును దాటువాడను. నాకు దిక్కేది, ఉపాయమేది స్వామి, నాకేమీ తెలియదు కాన నన్ను రక్షించుమా. జన్మ పరంపరగా వచ్చుతున్న ఈ సంసార దుఃఖమును నశింప చేయమా అని ప్రార్థిస్తున్నాడు అనమాట. ఎట్లా ప్రార్థిస్తున్నాడు? ఓ ప్రభు, నేను ఎట్లా ఈ సంసార సముద్రంలోంచి దాటాలి? నాకు దిక్కేది, ఉపాయం ఎట్లాగు అని నాకు తెలియదు కాన నన్ను రక్షించుమా. ఇది ఎప్పుడు వచ్చింది? సంసార దుఃఖం జన్మ పరంపరగా వచ్చింది. ఈ జన్మ నుంచి ఇంకో జన్మ. అసలు ఆ సంసార దుఃఖం ఉంటేనే కదా, అజ్ఞానం ఉంటేనే కదా మళ్ళీ జన్మెత్తడానికి కారణం. కాబట్టి నా అజ్ఞానాన్ని నశింపజేసే ఉపాయం చెప్పమానని